బంగారం ధర జనవరి 1వ తేదీ రూ. 70,000 సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి బంగారం ధర దాదాపు రూ. 1,00,000 సమీపం వరకు చేరుకుంది. అంటే ఈ సంవత్సరం కనిష్ట ధర నుంచి గరిష్ట ధర వరకు లెక్కించి చూసినట్లయితే బంగారం ధర దాదాపు రూ. 30,000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరిగినట్లు చూసుకోవచ్చు. జనవరి 1, 2025లో బంగారం ఒక ఔన్సు ధర $2,600 వద్ద ట్రేడ్ అవుతుంది. అక్కడి నుంచి బంగారం ధర $3,400 గరిష్ట ధర వరకు చేరింది. అంటే బంగారం ధర దాదాపు ఈ 4 నెలల వ్యవధిలో $800 గరిష్ట ధర వరకు చేరింది. అంటే బంగారం ధర దాదాపు ఈ 4 నెలల వ్యవధిలో $800 పెరిగింది. చరిత్రలో ఇది తొలిసారి అని చెప్పొచ్చు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీటి ధర ఎంతవరకు పెరగవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్నటువంటి వైఖరి కారణంగా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే అమెరికా, చైనా రెండు దేశాలు టారిఫ్ యుద్ధంలో మునిగి ప్రపంచ వాణిజ్యాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. గతంలో కరోనా సమయంలో స్టాక్ మార్కెట్లో ఏ విధంగా అయితే పతనం అయ్యాయో ఇప్పుడు కూడా అదే రేంజ్లో స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగుతుంది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారంలో సురక్షితమని భావించి పెద్ద ఎత్తున పెడుతున్నారు. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పవెల్ పట్ల ట్రంప్ విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే జెరోమ్ పవెల్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ వైఖరి కారణంగా అమెరికన్ మార్కెట్లలో మరింత అయోమయం నెలకొని ఉంది. బంగారం ఓవర్బాట్ స్థితిలో ఉంది. ఇదిలా ఉంటే బంగారం ధరలు భారీగా పెరిగిన ఈ నేపథ్యంలో కొందరు అనలిస్టులు బంగారం ధర తాత్కాలికంగా ఎక్కువగా పెరిగిందని పేర్కొంటున్నారు. ప్రముఖ వ్యాపార వాణిజ్య నిపుణులు